హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కల్ చాలా బాగుంది, ఇంకోసారి కనిపించి పిచ్చి చేష్టాలు చేసాను అక్కడి నుంచి తరిమేస్తాను అంటే అలా కాదనేసి ఇంకొక అతను వచ్చేసి ట్రీట్ తను వచ్చేసి అక్కడికి ఎవరిని పంపించుకుని తన ఒపిషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముందు నువ్వెవరు ఇక్కడ తెలుసుకుందామంటే తను వచ్చేసి యుద్ధం చేసేటప్పుడు చనిపోయి ఉంటాడు. తను నిజం పేరు చెప్పమంటే తను చెప్పడు. సో తను చాలా బాధపడుతూ ఉంటాడు తను చనిపోయినందుకు. సరే అనేసి ఇంకా తన ఒబిషన్ ఏంటో తెలుసుకునేసి ఇంకా యాన్ వచ్చేసి తనతో పోరాడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటే ఇంకా ఆపండి, ఇంకా తన ఫ్యామిలీ లెటర్ ఏదో కావాలంటే తనకి ఫ్యామిలీ లెటర్ ఇవ్వండి అనేసి ఇస్తే తను వచ్చేసి ఓకే యాక్సెప్ట్ చేస్తాడు యాన్ ముందర. సో తను వచ్చేసి చాలా వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం, అక్కడ ఉండే వాళ్ళ కోసం చాలా కష్టపడి ఉంటారు. అలా కష్టపడి అంటే సరే అనేసి ఇంకా తను వచ్చేసి ఒక యుద్ధానికి వెళ్ళి ఆడు చనిపోయి ఉంటాడు. సో ఆ నిజం తెలుసుకునేసి తను చాలా బాధపడేసి తను ఉండకూడదు అనేసి తను ఒక లీడర్ పేరు పెట్టుకుంటాడు. ఆ లీడర్ వచ్చేసి జ్యూసీ అనేది గుర్తు పెట్టుకుంటాడు. సో తనలాగా తన యుద్ధంలో ఓడిపోయినట్టు తను ఫీల్ అవుతుంటాడు. నీ పేరు అది కాదు, నిజం పేరు అనేసి తను చెప్తుంటే ఇంకా తను వచ్చేసి తన స్పిరిట్ అనేది పంపించేస్తారు. ఇంకా అలా వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, అక్కడ కొన్ని ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటుంది. ఇంకా జింగ్ వచ్చేసి అక్కడ ఆడుకుంటూ ఉంటుంది. అక్కడ జింగ్ ఒక సామ్రాజ్యం ఉంటుంది. అక్కడ జింగ్ తప్ప ఇంకెవరు గెలవరు. ఏదైనా మ్యాచ్ పడితే అదే ఏంటి అంటే జూదం అంటే అదేంటి గ్యాంబ్లింగ్ అంటారు కదా. సో అలాగా అందరూ ఓడిపోతూ ఉంటారు, తను ఒకటే గెలుస్తుంటుంది. సో నేను ఆడి గెలుస్తాను అనేసి తను వస్తారు. సరే ఒకవేళ నేను గెలిస్తే నువ్వు వచ్చేసి సీమ గురించి నిజం చెప్పాలి, తన పాస్ట్ గురించి. నేను గెలిస్తే నేను మొత్తం ఇది చేస్తానంటే సరే అనేసి తను ఎలా ఆడుతున్నా తను బాగా ఇది చేస్తుంది. ఇంకా ఫైనల్లీ వచ్చేసి తనే గెలుస్తాడు. తన మనీ అంతా ఇది చేసుకుని తన ట్రెజర్ అనేది నాతో గెలిచింది నువ్వే, ఇంకెవరు గెలవలేదు. సో నీకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను, ఖచ్చితంగా నీకు అనేది నేను చేస్తాను అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఏమంటే తను చాలా ఇంప్రెస్ అయినాడు, తన ఫైనల్ మూవ్ చాలా బాగా నచ్చింది. కాకపోతే తను నీ పాస్ట్ గురించి అడిగాడు, నీ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనేసి అంటుంటే అందులోపల ఫ్యూషన్ వచ్చేసి ఏదో ఇదిగా ఉంటుంది అనేసి తను అక్కడికి వెళ్ళేసి ఆ ఫ్యూషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో పవర్ అనేది ఎక్కిస్తూ ఉంటే కొంతవరకు పవర్ అనేది తనకి తగ్గిపోతూ ఉంటుంది. సో ఇంకో పక్కన ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్లో తిని ఛాలెంజ్ చేస్తారు స్పిరిట్ చేంజ్లలో. అలా ఎవరు గెలిస్తే వాళ్ళు అప్పుడు వాళ్ళు అక్కడ కిరీటాన్ని సంపాదించుకుంటారు. సో నీ పవర్ చాలా వీక్గా ఉంది అంటే నువ్వు స్పెల్ బీరియర్ కదా, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంటే సరేలే నీకోసం ఇది చేశాను తిను అంటుంటే తన కోసం ఒకటి ఇస్తారు. సో తను డ్రింక్ మార్చుకుంటూ ఉంటారు. సో అలా చేసి అక్కడంతా కలుస్తూ ఉంటారు. ఇంకా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు రానే వస్తుంది. సో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ రోజు అందరూ వచ్చేసి తనతో పోటీ పడుతూ ఉంటారు, ఎవరు గెలుస్తారు ఏమి అనేసి. సో అందులోపల సరే రా నాతో పోటీ పడడానికి ఒక అతను వస్తాడు. చాలా ఇంప్రెస్గా, తన పేరు ఊకి, తను చాలా స్ట్రాంగర్. పోయిన సంవత్సరం కూడా అలా చేసింటాడు, ఈ సంవత్సరం మళ్ళీ పోరాడతాడు. సో తను వచ్చేసి చాలా యుద్ధం చేస్తుంది. తను వీక్గా ఉంది అనుకుంటారు కానీ తను ఫుల్ పవర్గా ఉంటుంది. సో ఆ యుద్ధంలో తను గెలుస్తాడు. ఇంకా మిగతా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా తర్వాత చాలామంది అంటే అక్కడికి కొంతమంది పెప్పర్స్ లాగా వస్తారు. అంటే అనుకోకుండా వచ్చేసి తన పవర్ అంతా తీసుకుందాం అనుకుంటారు, ఎవరి పవర్. కానీ తను గెలుస్తుంటుంది. తను వెళ్ళిపోయి ఒక తను ఎక్కడికి వెళ్తుందంటే జిమ్ ప్లేస్కి వెళ్తుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది. సో ఇక్కడికి నువ్వు రాకూడదు అనేసి వాళ్ళు చెప్తారు. సో అవునా సరే అనేసి ఇంకా వెళ్ళిపోతారు. ఇంకా అమ్మాయి వచ్చేసి ఇక నెగిటివ్ షేడ్లో ఉంటుంది. అమ్మాయి పేరు వచ్చేసి ఇంకా తను వెళ్ళిపోతుంది. ఇంకా సింధుకి చెప్తామని వస్తే తను లోపలికి రప్పించేది బయటకు తరిమేస్తుంది. సో తను నన్ను బయట తరిమేసింది. ఇంకా దాంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరు వెళ్తుంటే అక్కడ ఒక నెగిటివ్ ఎవిల్స్ అనేది వస్తాయి. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళేసి దాంతో పోరాడేసి వాటిని పంపిస్తారు. అందుకని దాని గురించి డిస్కస్ చేసుకుని నువ్వు రాకపోయిన టయానికి ఏమైంటుందో ఏమి అనేసి అంటే సరే నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటానని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. సో నీకు ఎవరో నీకు తెలుసా అంటే నువ్వు రైట్ హ్యాండ్ అనేసి తను చెప్తూ ఉంటాడు. సో నేను ఎవరో నీకు తెలుసా అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా తన పవర్ ఎక్కించుకుంటుంటే తను బయట నిలబడుకొని చూస్తూ ఉంటాడు, ఏమైంది ఏమి అన్నట్టు తనకి లోపల రాకుండా. ఫ్రెండ్స్
ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తను కొద్దిగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి మార్నింగ్ అవుతుంది. ఏమైంది ఏమి అంటే ఇక్కడ ఒక అతను ఉంటాడు. తనకు సంబంధించింది బయటకు వచ్చి ఉంటుంది. సో నువ్వే కదా బై సనింగ్ తన పేరు బై శానింగ్. సో తను వచ్చేసి ఇలా బయటకు వచ్చినాడు, తన పవర్ బయటకు వచ్చింది అనేసి అంటుంటే ఇంకా ఏమైంది ఏమంటే నువ్వు తన గురించి చెప్తానన్నావు కదా, చెప్తావా అంటే సరేలే ఇప్పుడు కాదు కొంత టైం చెప్తాను, నేను ఇక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు వచ్చింది, దాని గురించి ఆలోచిస్తున్నాను అనేసి అంటుంటే ఇంకా ఆమెకు పనిష్మెంట్ ఉంటుంది. ఏమైంది ఏమి అనేసి ఇంకా ఏం మాట్లాడవా ఏమి అంటే ఇంకా తన కోసం డ్రింక్ ఇస్తారు. ఇంకా అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళిపో, నువ్వు నీ దగ్గరకు వచ్చినప్పుడు నన్ను ఇది చేసావు కదా అంటే సరే అంత ఇష్టమైనప్పుడు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చావు అంటే నేను ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇది చేశాను అనేసి ఇంకా తనకు బలవంతంగా మందు తాగిచ్చి కిస్ చేస్తుంది. తను చాలా బాధపడతాడు. సో నువ్వు నన్ను ఇష్టపడట్లేదు అన్నట్టు తను ఏడుస్తాడు. ఇంకా మార్నింగ్ లేసి ఇంకా తను భయ అనేసి ఒక అతను ఇష్టపడుతూ ఉంటే తను వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. అందులో ప్లాన్ వస్తే ఇదంతా నువ్వు చేసిన ప్లానే కదా, ఆ అబ్బాయిని బిర్యానీ తీసుకొని వెళ్ళి అక్కడ బంధించి నీకు ఇష్టమైన ప్రియుని చూసుకోవాలనుకుంటున్నావు కదా అనేసి అంటుంటే సరే అనేసి తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సరే నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఆ ప్లేస్ చూపించు అంటే సరే అనేసి తను అక్కడ ప్లేస్ చూసుకొని వెళ్ళేసి ఇంకా తను వచ్చేసి లోపలికి తీసుకొని వెళ్తుంది. అదొక క్యాండిల్ లాగా ఉంటుంది. ఇంకా లోపలికి తీసుకొని వెళ్తే అక్కడ భయ వచ్చేసి ఉంటాడు. భయ వచ్చేసి ఇంకా తను వెళ్ళేసి ఇంకా తను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేసి తను పట్టుకోలేసి లోపలిపై దూకేస్తాడు ఒక గుహలో. ఇంకా అందులోపల తనకి భయపడిపోతుంది. ఇంకా తను వచ్చేసి జింగ్ వచ్చి ఇలా వాడు బయటికి వెళ్ళాడంటే నువ్వు వెంటకి ఇప్పుడు వెళ్తున్నావు, తను వచ్చేసి నువ్వు వెళ్ళినాక తను చనిపోతాడు, ఇప్పుడు తను రాలేడు, నువ్వు ఇప్పుడు వెళ్ళి నీ ప్రాణం కోసం తను ఇది చేస్తావా అంటే నువ్వు అక్కడికి వెళ్తే బ్రతకలేవు అంటే తను ఇల్యూషన్లో ఉన్నాడు, సోల్ క్యాండిల్ లేకుండా తను బ్రతకలేడు, తను బయటకు రాదంటే తను అంత ఈజీగా చనిపోకూడదు, తను పేరు నాతో లింక్ అయింది, ఎంత తను ఖచ్చితంగా ఇది చేయాలి అనేసి అంటుంటే ఎందుకు ఇంత చేస్తున్నాను అంటే నీకు ఎవరో తెలుసా, తను ఎవరో తెలుసా, తను నాకు స్పెల్ బేరియరు, తను నాతో ఉంటేనే నేను ఇప్పుడు ఉంటాను అనేసి తను చెప్తుంది. ఇంకా తనకి అర్థమవుతుంది సెన్సెస్ ఇస్తారని. ఇంకా తను ఒక ప్లేస్కి వెళ్తాడు, అక్కడ వెళ్ళి పోరాటం చేస్తూ ఉంటాడు. ఇంకా అంతలోపల అక్కడికి తను కూడా వస్తుంది. తను ఏంటి అంటే తను ఫాస్ట్లో ఆల్ నోయింగ్లో జాయిన్ అయి ఉంటాడు కదా, తనకు సంబంధించినవి కొన్ని చేస్తూ ఉంటారు. సో తన జీవితం ఏంటి, తను అందరూ వదిలేసినట్టు తను కలగంటూ ఉంటారు. సీము కూడా వదిలేసిందేమో అన్నట్టు తను ఫీల్ అవుతుంటారు. ఇంకా సీము కూడా వచ్చారు, సీముని చంపుతూ ఉంటే నేను సీముని అంటూ ఉంటే ఇంకా తన మెలకువలోకి వస్తుంది. తను ఒక ఎల్యూషన్లోకి వెళ్తుంది. ఆ ఎల్యూషన్లో వచ్చేసి సీము ఆ తర్వాత డోయాని ఇద్దరు కలిసి ఉండేది చూపిస్తారు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఎవరైనా నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.